والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, అతిథులు, స్నేహితులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం సలాం. అభిమాన మిత్రులారా, సర్వే జన సుఖినో భవంతు. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాట మనందరి గుండెల్లో గూడు కట్టుకుంటే దానికి మించిన మహద్భాగ్యం, దానికి మించిన మహదానుగ్రహం మరేది కాజాల. విశ్వంలోనే విశిష్టమైనటువంటి భారతదేశాన్ని మనందరి దేశంగా చేసినందుకు గాను మన తల గర్వంగా హిమ శిఖరముల ఎత్తి నడవాల్సిన సందర్భం. అభిమాన మిత్రులారా, శాంతి, భద్రత, పరస్పర సహకారం, స్నేహభావం, సౌభ్రాతృత్వం ఇలాంటి సమాజానికి పనికొచ్చే టానిక్కు లాంటి గుణాలు అందరిలోనూ మెండుగా ఉన్నాయి అనడానికి మనందరి ఈ సమావేశమే ప్రబల నిదర్శనం. ఈరోజు ఇక్కడ మనం రోగయ్యామంటే కేవలం మనందరిలోనూ గూడు కట్టుకొని ఉన్న దేశాభిమానమే, దేశం పట్ల మనకు ఉన్న అంకిత భావమే, ప్రేమే కారణం. ఈ ప్రేమను మరింత భద్రంగా ఒడిసి పట్టుకుంటూ జీవితాంతం మనం సాగగలిగితే ఇన్నాళ్లుగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న మన భారతదేశం దైవ చిత్తమైతే భవిష్యత్తులో కూడా ఆ ఘనకీర్తిని కొనసాగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన మిత్రులారా, విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ విచ్చేసినటువంటి సారథులకు, రథసారథులకు, డెబ్బై 77వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అల్లాహ్ సుబ్హానహు తఆలా వారందరి సంపదలోను, ఆయుష్లోను, ఆరోగ్యంలోను, సంతానంలోను సమృద్ధిని, శుభాన్ని కలుగజేయాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. అభిమాన మిత్రులారా, నేటికి కరెక్ట్గా 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున
రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత గణతంత్ర దేశం అనేది ప్రపంచ వేదిక మీద పరిచయమైంది. ఈ శుభ సందర్భంగా గురజాడ వారి మాటల్ని మనం నేటికి గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆయనలో ఎంత దార్శనికత ఉండేది, ఎంత దూరదృష్టి ఉండేది. ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు కూడా చాలా అవసరం అనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం కూడా. మనం ఎదిగామా ఒదిగామా లేదా ముందుకెళుతున్నామా లేదంటే వెనక్కి అనేది నడుస్తున్నామా అన్నాక ఆత్మ సమీక్ష అనేది అనే నాలోను వినే మీలోను మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం ఎంతైనా. అభిమాన మిత్రులారా, మన సోదరులు షారూక్ గారు చాలా చక్కటి మాట అన్నారు. భిన్నత్వం అంటే బలహీనత కాదు, భిన్నత్వం అంటే బలం. కనుక సృష్టిని గమనించండి. మనుషుల రంగులు వేరు, పూల రంగుల్లో భిన్నత్వం కనబడుతుంది, చెట్లలో భిన్నత్వం కనబడుతుంది. అలా ప్రకృతిలోని అణువణువులోనూ భిన్నత్వం ఉంటేనే అది శోభిస్తుంది, భిన్నత్వం ఉంటేనే అది బలంగా ఉంటుంది అనడానికి మన భారతదేశమే బలమైన యొక్క తార్కాణం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా సోదరులు అన్నాజీ గారు చాలా చక్కటి మాట ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, నిజంగా ఇవి సర్వే జన సుఖినో భవంతు అనే ఈ నినాదానికి ఊపిరి లాంటివి. నిజంగా వీటిని మనం అమలుపరిచినట్లయితే ఈ మాటకు సార్థకత చేకూర్చిన వాళ్ళమవుతాము. ఖచ్చితంగా మన దేశాన్ని అభివృద్ధి బాటన నడిపించిన వాళ్ళమవుతామనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఇలాంటి ఒక చక్కటి యొక్క అనుబంధాన్ని, అవిభాజ్యాంశాన్ని జోడించినందుకు నేను అన్నాజీ గారి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఇక మన సోదరులు గౌరవనీయులు, చాలా ఇష్టమైన మాట అంటే నాకు మన వెంకట్ గారు చాలా అద్భుతమైన ఒక మాట చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మైనారిటీ వర్గాలను మెజారిటీ వర్గాలను మైనారిటీ వర్గాలు గుర్తించకపోయినా గౌరవించకపోయినా, మైనారిటీ హక్కులను మెజారిటీ వర్గాలు గుర్తించకపోయినా పట్టించుకోకపోయినా అలాంటి సమాజంలో సంక్షోభం అనేది తాండవిస్తుంది అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజంగా సోదరులారా, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒకరు ఇంకొకరి గురించి చెప్పడం కానీ, ఒక వర్గం ఇంకో వర్గం మీద బురద జల్లడం కానీ, ఒకరు ఇంకొకరి కూపీలు లాగడం కానీ, రంధ్రాన్వేషణ చేయడం కానీ, దీని ద్వారా ముందుకు మనం తీసుకెళ్లలేం. చట్టా పట్టాలు పట్టుకొని అందరిలోనూ కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను పక్కన పెట్టి బలాల్ని ప్రోగ చేసుకుంటూ మనకు ముందుకెళ్ళినట్లయితే మన దేశానికి తిరుగు ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. దాని కారణంగా అనేక యొక్క వసతులకి ఆయా దేశ ప్రజలు దూరం అవుతున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైనప్పటికీ దాదాపు 130 కోట్లకు మించిన ప్రజలు ఉన్నప్పటికీ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు అంటే అది మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృపతో పాటు
ప్రభుత్వాల సహకారంతో పాటు ముఖ్యంగా భారతీయులైన నా ప్రజల మధ్య ఉన్న సోదర భావమే దీనికి బలమైన కారణమని బల్లగుద్ది మరి మనం చెప్పచ్చు. అభిమాన మిత్రులారా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటే బలపడతాం, బలపడితే నిలబడతాం, నిలబడితే తలబడతాం. ఇంకా దేన్నైనా సాధించడం సులభం అవుతుంది. అభిమాన మిత్రులారా, ఒక చక్కటి మాట మీ అందరితో పంచుకోదచ్చాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే తన ఇంట్లో భయం లేకుండా శాంతంగా నిద్రలేస్తాడో, అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటాడో, ఆ రోజుకు సరిపడా ఆహారం అతని వద్ద ఉంటుందో అతనికి ఈ లోకపు సంపద అంతా దక్కినట్టే. నిజంగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మనలో దాదాపు మంది ఇలాంటి అద్భుతమైన స్థితిలో ఉన్నాం కదండి. కనుక ప్రపంచ సంపద మన దగ్గర ఉన్నట్టే కదా. లేదండి ఇంకా ఏదో అసంతృప్తి ఉంది అంటే సంతృప్తి ఎప్పుడు? కనుక అబ్బాసీ ఖలీఫా అయిన హారూన్ రషీద్ గారి వద్దకు ఆ కాలంలో ప్రఖ్యాతగాంచిన ఒక వ్యక్తి రావడం జరిగింది. వచ్చి అదే సమయంలో ఆయన దాహం వేసి నీళ్లు తప్పించారు. నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చారు. ఆయన తాగడానికి ఆ పాత్రను తీసుకున్న సమయంలో ఆ ప్రముఖ వ్యక్తి కలుగ చేసుకుంటూ మహారాజా క్షమించండి, కాసేపు ఆగండి అని. సరేని ఆగారు. మహారాజా ఏమీ అనుకోరంటే నువ్వు మాట చెబుతాను. ఇప్పుడు బాగా దాహం మీద ఉన్నారు మీరు. ఒకవేళ ఈ నీరు మీరు తాగకుండా ఎవరైనా ఆపి దాన్ని సొంతం చేసుకోవాలని మీరు అనుకుంటే ఎంత మొత్తం చెల్లించి సొంతం చేసుకుంటారు అని ప్రశ్నించండి. అప్పుడు ఆయన చెప్పారు, కావాలంటే నా సగం రాజ్యాన్ని నేను వెలకట్టి ఆ నీరు నేను సేవిస్తాను అని. మంచిది, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడుగాక, మీరు తాగండి నీళ్లు త్రాగండి. మళ్ళీ సరే, ఇప్పుడు నీళ్లు తాగారు కదా, శరీరంలో వెళ్ళిన ఈ నీళ్లు బయటికి రాకుండా ఉంటాయి, బయటికి రప్పించడానికి ఎంత ఖర్చు చేస్తారని. నా సగం రాజ్యాన్ని నేను కావాలంటే ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటానని. అభిమానం ద్వారా అప్పుడు ఆయన చెప్పారు, సగం ప్రపంచానికి రాలేదు, ఒక దేశానికి కాదు సోదరు, సగం ప్రపంచానికి రాదు. ఆయన చెప్పిన మాటనే, సూర్యుడు ఎక్కడైనా ఉదయించని దాని తాలూకు ట్యాక్స్ అనేది నా వద్దకే వస్తుందట. అంత పెద్ద వ్యక్తి ఆయన ఉద్దేశించి ఆయన చెప్పాడు, చూడు, నువ్వు ఏ రాజ్యాన్ని చూసి గర్వపడుతున్నావో, అహంకరిస్తున్నావో, ఈ రాజ్యం విలువ గుక్కెడు నీళ్లకు కూడా సమానం కాదు. కనుక సంతృప్తి ఎక్కడ? ఎన్ని అనుగ్రహాలతో మనం తులతూగుతున్నాము, ఎన్ని వరానుగ్రహాల మధ్య మనం జీవిస్తున్నాము. అయితే ఆ వరాలను నోచుకొని యొక్క ప్రజలు ఉన్నారు, ఆ అనుగ్రహాలకు నోచుకొని ప్రజలు ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు అనే చెప్పే మనము ముప్పూటలా తింటూ ఒక్క పూటైనా తిండి లేని వారికి తిండి పెట్టే ప్రయత్నం చేస్తున్నామా? 30-40 జతల బట్టలు తొడుగుతూ బట్టే లేని వ్యక్తికి బట్ట కప్పుతున్నామా? 1కి 10 ఇళ్ళు పెట్టుకొని కూడా అసలు నివాసమే లేని, ఫుట్పాత్ పై నిద్రపోయే, లేదంటే చెట్ల యొక్క క్రింద జీవితం అనేది గడిపేసే వారి కోసం కనీసం టెంట్ల ఏర్పాటైనా చేస్తున్నామా? మరి సర్వే జన సుఖినో భవంతు అన్న మాట నిజం అవ్వాలి అంటే ఈ కనీసం మన బాధ్యతను మనం నెరవేర్చాలా వద్దనే ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమానం భారత పౌరులుగా
మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అందులో ప్రథమంగా ప్రతి ఒక్కరం దైవ భీతిని కలిగి జీవించాలి. అవసరం దైవ భీతి అనేది. రెండవది, దేశం పట్ల, ప్రియమైన మన మాతృభూమి పట్ల అమితమైన వాత్సల్యం అనేది మన హృదయాల్లో గూడు కట్టుకోవాలి. మూడవది, మన దేశ రక్షణ కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధం కావడమే కాకుండా ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఇచ్చేందుకు మనం సిద్ధమవ్వాలి. నాలుగవ బాధ్యత, మన రంగు వేరు కావచ్చు, మతం వేరు కావచ్చు, ఆచారం వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, అయితే మన మధ్య భారతీయులుగా సఖ్యత ఉండాలి, సోదర భావం ఉండాలి. ఆ సోదర భావం వెళ్లి విరిసేలా మన వంతు ప్రయత్నం శక్తివంతన లేకుండా మనం చెయ్యాలి. ఐదవ యొక్క బాధ్యత ఏంటంటే నమ్మకం. సోదరులారా, నేను అస్సలాము అలైకుం అంటున్నానంటే ఎదుటి వ్యక్తికి నా మీద నమ్మకం ఉండాలి. వలైకుం సలాం అని అతను బదిలిస్తున్నాడంటే ఖచ్చితంగా అతను నా మేలే కోరుతున్నాడు అన్న నమ్మకం నాలో ఉండాలి. అలా కాకుండా నేను సలాం చేసి ఎందుకు సలాం చేశాడబ్బా అని ఎదుటి వ్యక్తి సందేహిస్తే అతను వలైకుం సలాం అంటే ఇతను ఎందుకు ఇంత ప్రేమగా పలుకరిస్తున్నాడబ్బా అని నేను అనుకుంటే ఈ పరస్పర సోదర భావం అనేది, సఖ్యత అనేది, ఐక్యత అనేది సాధ్యం కాదు. కనుక ఎదుటి మనిషిని అనుమానించడం, అవమానించడం మాని గౌరవించడం, గుర్తించడం అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. ఇప్పుడు సోదరులారా, ఒక చిన్న ఉపమానంతో ముందుకెళ్లే ప్రయత్నం అనేది చేద్దాం. మనమందరం భారతీయులం. అల్హమ్దులిల్లాహ్, భారతదేశం మనందరిది. ఒక పెద్ద ఓడలో మనం ప్రయాణం చేస్తున్నాం. పై భాగంలో కొందరున్నారు, క్రింద భాగంలో కొందరున్నారు. నా సోదరుడు వెంకట్ గారు చెప్పినట్టు మెజారిటీ వర్గము, మైనారిటీ వర్గాలని చెప్పుకోవచ్చు. పై భాగంలో కొందరున్నారు, క్రింది భాగంలో కొందరున్నారు. ఇక నీటి అవసరం వచ్చినప్పుడల్లా క్రింది భాగంలో ఉన్నవారు పద్దాక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పై భాగానికి వెళ్ళి నీళ్లు తోడి మళ్ళీ తీసుకొస్తున్నారు. మరి ఇల్లు ప్రతిసారి పైకి రావడం, నీళ్లు తోడడం అనేది వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది. నోరు విప్పి చెప్పకపోయినా వారి యొక్క వాలకాన్ని చూసి వీరు అర్థం చేసుకున్నారు. కనుక వీరేమనుకున్నా అంటే మాటికి పైకి వెళ్ళడం దేనికి, ఎలాగో కింద ఉన్నాం కదా, నీటికి మేమే దగ్గరకు ఉన్నాం కదా, చిల్లు పెట్టుకుంటే పోలా అని చిల్లు పెడుతున్నారు. పైన ఉన్న ఆ వర్గం వారు చూస్తున్నారు తమాషా. ఒకవేళ ఆ సందర్భంలో వారు పెట్టే ఆ రంధ్రాన్ని కనుక పై వర్గ ప్రజలు అనేది ఆపకపోతే నీరు ఆ పడవలో మునుగుతాయి. పడవతో పాటు పడవలో ఉన్న మైనారిటీ, మెజారిటీ అందరూ మునుగుతారు. కనుక అభిమాన మిత్రులారా, మనం వండొక్కరి పట్ల గౌరవ భావంతో పాటు వండొక్కరి హక్కుల విషయంలో అనేది చాలా అప్రమత్తంగా మనం వ్యవహరించాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం అనేది విశ్వజనీన ధర్మం అని అనేక సందర్భాల్లో మీరు విని ఉంటారు. ఇస్లాం ధర్మం ఒక దేశంలో నివసించే పౌరుడు ఏ విధంగా ఉండాలి అని కొన్ని విషయాలు చెబుతోంది. ఆ విషయాన్ని ముక్తసరిగా మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను సోదరులారా. అందులో మనమందరం దేశ ప్రేమికులం, సందేహమే లేదు. అల్హమ్దులిల్లాహ్, మన గుండెలు చీల్చి చూసిన భారతదేశం అని ఉంటుంది కానీ వేరే దేశం అని ఉండదు. అంతెందుకండి, ఎవరైనా సరే, మనలో ఎవరైనా సరే ఈరోజు ఈ పరదేశంలో ప్రవాసులుగా మనం నివసిస్తున్నామంటే మన ఇష్టంతో మనం వచ్చామా, ఎలాంటి కష్టాలు లేకుండా వచ్చి ఇక్కడ ఉంటున్నామా, ఏదో ఒక సమస్య ఉంది, పరిస్థితులు సహకరించలేదు, వెళ్ళడానికి అక్కడ పరిస్థితులను సహకరించడం లేదు, ఇలా అనేక కారణాల వల్ల మనం ఇక్కడ ఉండిపోతున్నామే. కానీ నిజంగా మనకు సమయం దొరికినప్పుడు, సౌకర్యాలు అనేవి మనకు సమకూరినప్పుడు వీలైతే రెక్కల గుర్రం కాదు, రెక్కల ఫ్లైట్ ఎక్కేసి మన బంధుమిత్రుల మధ్య వెళ్ళి వాలుదామని ఎదురు చూస్తూ ఉంటాం. అంటే మన దేశం అంటే మనకు అంత ప్రేమ, అంత అభిమానం. మరి ప్రేమకు యొక్క ప్రతిరూపం ఏమిటంటే సోదరులారా, నిజాయితీ. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
మక్కాను వీడి, ఆయన జన్మస్థలాన్ని వీడి మదీనాకు వెళుతున్నప్పుడు మక్కా వైపు తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఓ మక్కా నగరమా, నువ్వంటే నాకు చాలా ఇష్టమైన దానవు, నీ వారే గనక నన్ను వెలివేసి ఉండకపోతే నేను నిన్ను వీడి ప్రపంచం మరే ప్రాంతాన్ని నా నివాస స్థలంగా చేసుకునే వాడను కాను అని తన అభిమానాన్ని, తన జన్మస్థలం పట్ల ఆయన వ్యక్తపరిచారు. అంటే మనం మన దేశం పట్ల అభిమానాన్ని వ్యక్తపరచడంలో ఎందుకు సందేహించాలి? ఎందుకు మనం అనేది వెనుకడుగు వేయాలి? అభిమానం ద్వారా కువైట్ దేశంలో మనం ఉన్నాం. ఇక్కడ హలాఫ్ ఇబ్రాహిం జరుగుతున్నప్పుడు వారు ఎంత ఘనంగా జరుపుకుంటారు, ఎంత బ్రహ్మాండంగా ఆ యొక్క ఉత్సవాలు, ఆ సంబరాలు జరుపుకుంటారో మనం చూస్తాం. మరి ఇదే వాతావరణం మన భారతదేశంలో స్కూళ్లలో, కొన్ని యొక్క ప్రభుత్వ కార్యాలయాలు అక్కడక్కడ మనకు కనబడుతుంది. కానీ అయితే ఇంటింట అనేది ఇలాంటి వాతావరణం అనేది ఎందుకు అనేది కనిపించడం లేదు. అలాగే ఇలాంటి సమయాల్లో 2 పండుగలని చెప్పారు, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. ఇలాంటి యొక్క సందర్భాలు, ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి సోదర భావాన్ని కనుక పెంపొందిస్తే, సఖ్యతను కనుక పెంపొందించగలిగితే మనలో ఐక్యత పెరుగుతుంది. ఐకమత్యమే మహాబలము అన్న మాట భారతులైన మన విషయంలో నిజమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అభిమానం ద్వారా మోసం చెయ్యకూడదు, అంటే ద్రోహానికి పాల్పడదు. దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటే దేశ ద్రోహానికి పాల్పడదు. వ్యక్తి స్థాయిలోను, సమాజ స్థాయిలోను, ఆర్థిక స్థాయిలోను, రాజకీయ స్థాయిలోను దేశ ద్రోహానికి పాల్పడడానికి మించిన యొక్క నేరం అనేది మరొకటి కాజాలదు అన్న విషయాన్ని మనం గమనించడమే కాకుండా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ గషనా ఫలైస మిన్నా, మోసం చేసిన వాడితో మాకెలాంటి సంబంధమే లేదన్నారు ఆయన. మరి దేశానికే మోసం చేస్తే అండి. కనుక దేశ ద్రోహానికి మనం దూరంగా ఉండాలి. అదేవిధంగా మాట సత్యత మనలో ఉండాలి. అలాగే చెప్పిన మాటను మనం నిలబెట్టుకోవాలి. అదేవిధంగా నమ్మక ద్రోహానికి మనం ఎప్పుడూ పాల్పడకూడదు. ఇక అభిమానం ద్వారా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ప్రారంభంలో ఒక మాట చెప్పాను, అదేమిటంటే మనం ఎదుటి వ్యక్తిని గుర్తించాలి, గౌరవించాలి, అనుమానించకూడదు, అవమానించకూడదు అని. కనుక అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్న మాట, యా అయ్యుహల్లదీన ఆమను జతనిబు కసీరం మినద్దన్ ఇన్న బఅదద్దన్ని ఇస్మ్. అధిక అనుమానాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలు పాపంతో సమానం. కనుక అనుమానాలు మన మధ్య ఉండకూడదు. రెండవది, సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఉగ్రవాద ముప్పులు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, అంటువ్యాధులు కానీ, వీటన్నిటి నుండి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, లా దరర వలా దిరార్, నువ్వు నష్టపోకు, ఒకరిని నష్టపెట్టకు. ఒకరు నిన్ను నష్టపరిచిన నువ్వు మాత్రం అతనికి చెడు చెయ్యకు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్ ముస్లిము మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వ యదిహి అన్నారు. విశ్వాసి ఎవరంటే తన నోటితో గాని, తన చేతితో గాని ఏ ఒక్కరిని హాని తలపెట్టని వాడే ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదే విధంగా మన దేశ శాంతి కోసం మనం దుఆ చేస్తున్నామా? దేవా, నా దేశాన్ని రక్షించు, నా దేశంలో శాంతిని నింపు అని మనం చేతులెత్తి అనేది దైవాన్ని వేడుకుంటున్నామా? ఎందుకంటే ప్రవక్తల పితామహులైన ఇబ్రాహీం అలైహిస్సలాం రబ్బి జఅల్ హాదా బలదన్ ఆమినా అని దుఆ చేశారు. ఆయన దుఆ చేశారు తన దేశం కోసం, తన పిల్లల్ని ఎక్కడైతే వశింపజేశాడో ఆ దేశం కోసం దుఆ చేశారు అల్లాహ్ ఎదుట. మరి మనం ఎంత ఇక్కడ సంపాదించుకున్నా, మన ఆస్తిపాస్తులు కానీ, మన ఆలు బిడ్డలు కానీ, మన పరివారం కానీ, మన బంధువులు కానీ అందరు ఎక్కడ ఉన్నారు? భారతదేశంలో ఉన్నారు. మరి భారతదేశంలో శాంతి నెలకొనాలని, భారతదేశంలో శాంతి పరిఢవిల్లాలని, భారతదేశంలో శాంతి పూలు అనేది విరబూయాలని మనం కనీస ప్రార్థన చెయ్యకపోతే మరి మన భారతీయ పౌరులు అన్న యొక్క మాట అనేది ప్రశ్నార్థకం అవుతుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదే విధంగా అభిమాన మిత్రులారా, పొరుగు వారి భద్రత అంటే మనం చాలా మాట్లాడుకుంటాం. అయితే నా ఇరుగు నా పొరుగు, నా ఇరుగు నా పొరుగు అంటే నా ఇంటి పక్కన ఉన్నవారు కావచ్చు, ఇప్పుడు మన టేబుల్ మీద కూర్చున్నామంటే మన పక్కన కూర్చున్న వారు కావచ్చు, ప్రయాణంలో మన పక్కన ఉండేవారు కావచ్చు, కనుక ఇరుగు పొరుగు.
కనుక అందరి మేలు కోరడం అనేది, అందరూ బాగుండాలనడం అనేది చాలా మంచి మాట. అయితే ప్రాక్టికల్ గా తీసుకుంటే నా పక్కనున్న వాడి మేలు నేను కోరుకుంటున్నానా, అతని గురించి నేను ఆలోచిస్తున్నానా, అతని శ్రేయాన్ని నేను అభిలషిస్తున్నానా అనే విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి తోడు పడవై, దేశమంటే మనిషి మట్టి కాదు, దేశమంటే మనుషులో అని ఈ రోజుకి కూడా గురజాడ వారి మాటను మళ్ళీ మళ్ళీ మనం వల్లే వేస్తున్నాము అంటే ఆయన బోధించిన ఆ విలువలు ఎక్కడ, దాన్ని పాటించకపోతున్న మనం ఎక్కడ అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా అభిమానం ద్వారా చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి. కనుక అధికారులు మన మీద ఎవరున్నారన్న విషయాన్ని పక్కన పెడితే మనం వారికి ఇవ్వాల్సిన మర్యాద వారికి ఇవ్వాలి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. మన రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకా మరో యొక్క నేత వచ్చినా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. పోలీస్ అయితే పోలీస్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఇలా ఎవరు ఏ పదవుల్లో ఉంటారో ఆ పదవుల్లో ఉన్న వారికి మనం గౌరవం ఇవ్వాలి. అయితే నేడు సోషల్ మీద మనం చేస్తున్నది ఏమిటి సోదరులారా? ఏదో ఊరిలో ఉన్న సామాన్యంగా నడుస్తున్న లుంగి కట్టుకుని వెళ్తున్న వ్యక్తిని కూడా అలా సంబోధించాం. కాకపోతే జాతీయ నాయకుల్ని అంత దారుణంగా మనం ట్రోల్ చేస్తున్నాం, అంత దారుణంగా మనం మాట్లాడుతున్నాం సోదరులారా. ఇది ఎంతవరకు సమంజసం? నిజంగా ఇది మన హద్దుల్ని అతిక్రమించడం కాదా అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా అవినీతికి, లంచగొండితనానికి మనం దూరంగా ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్న మాట, మీరు ఒకరి ధనాన్ని మరొకరు అక్రమంగా కబళించకండి, ఇతరుల సొత్తు కాజేసే ఉద్దేశంతో వ్యవహారాన్ని అధికారుల దగ్గర తీసుకెళ్లకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, మనం వీటితో పాటు మరో 2 విషయాలు ముఖ్యంగా పాటించాలి. ఆ 2 విషయాలు ఏంటంటే, దేశ శాంతి కోసం మనం ఎలా అయితే ప్రార్థన చేయాలనుకున్నామో దేశ సుభిక్షత కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక నిరుపేద యొక్క 5,000 నోట్లు వెళ్ళినప్పుడే కదా అతను సుఖంగా ఉండేది. సర్వేజన సుఖినో భవంతు అన్న విషయంలో మన రైతుని కూడా కలుపుకోవాలి, రౌతుని కూడా కలుపుకోవాలి. అలాగే ధనికులతో పాటు నిరుపేదలను కూడా మనం కలుపుకున్నప్పుడే నిజంగా దేశం అనేది సుభిక్షంగా ఉంటుంది. సంక్షేమ రాజ్యంగా కాకుండా సంక్షేమ రాజ్యంగా ఎదుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి సోదరులారా. కనుక అంతిమంగా కొన్ని విషయాలు చెప్పి నా మాట నేను పూర్తి చేస్తాను. అదేమిటంటే అభిమానం మిత్రులారా, పంచభూతాలని మనం చెప్తాం. పంచభూతాల్లో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 యొక్క సంగమమే మీరు నేను. అవును కదండి? కనుక ఈ 5 యొక్క పంచభూతాలకి 5 వస్తువుల్లో కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని మైనస్ ఉన్నాయి. మనం ఏంటిని ఇష్టపడతాం? నీరు దాహం తీర్చాలనుకుంటాం కానీ ముంచాలనుకో. నిప్పు అనేది వంట చెయ్యాలనుకుంటామే, ఇల్లు కాల్చాలనుకో. భూమి కదలాలనుకుంటామే కానీ ప్రకంపించాలని మనం అనుకోం. ఇలా మనలో ఉన్న యొక్క ఈ ప్లస్ మైనస్ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మైనస్ ని పక్కన పెట్టేసి, వినాశకరమైన లక్షణాలను పక్కన పెట్టేసి, నిర్మాణానికి దోహదపడే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని గనక ఖచ్చితంగా మనం గుర్తించి అమలు చెయ్యగలిగినట్లయితే అభిమానం ద్వారా నేడు మనం ఏది మిగల్చకుండా మరణించిన మన మరణానికి గాను భూమి ఆకాశాలు కన్నీళ్లు పెట్టుకుంటాయి. ఇది నేను మీరు చెబుతున్న యొక్క మాట కాదు, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట. కం తరకు మిన్ జన్నాతి వ ఉయూన్, మనకు పూర్వం గతించిన వారు మహా రాజ్యాలు అనేది ఏలిన వారు, నేటికి అనేది వారు వదిలిన సంపద తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంపదతో తులతూగిన వారు ఈ రోజు వారి పేర్లు కూడా ఎవరు పెట్టుకోవడానికి ఎందుకు సాహసించడం లేదు, ఎందుకు సిద్ధమవ్వడం లేదంటే వారు జాతి నిర్మాణం కోసం పని చెయ్యలేదు, ప్రజా సంక్షేమం కోసం వారు పని చెయ్యలేదు. కనుక అభిమానం ద్వారా మనం ఎంత సంపాదించాం, ఎంత కూడబెట్టాం, ఎంత అనేది పోగు చేసిన, ఎంత వెనుకేసుకున్నాం అన్న విషయాన్ని పక్కన పెట్టి ఎంత మనవంతుగా సమాజానికి మనం పనిచేశాము, మన సంఘ శ్రేయం కోసం, దేశ అభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డామన్న దీని మీద దృష్టి సారించి గనక మనం ఆత్మ వంచన లేకుండా ప్రయత్నించినట్లయితే మనం మరణించినాడు భూమి విలపిస్తుంది, ఆకాశము ఖచ్చితంగా ఏడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమానం ద్వారా
కవి చెప్పినట్టు ఒక విషయం, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో గాని కంటికి కానరాడు అన్నట్టుగా ఈరోజు ఆధ్యాత్మికత అనేది అర్థం చేసుకోకుండా, మతం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని అనేది జీర్ణం చేసుకోకుండా ముగ్గురు వ్యక్తుల గురించి ఖచ్చితంగా మన సోదరులు సెలవిచ్చారు. అందులో ఒకరెవరంటే బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా మహాత్మా గాంధీ గారు, అలాగే మన ప్రథమ పౌరులైన కీర్తి శేషులైన అబ్దుల్ కలాం గారు. వీరి ముగ్గురి మాటను ఆయన ఉదాహరించారు. బహుశా అన్నాజీ గారు అంటారు. అభిమాన మిత్రులారా, ఈరోజు దేశాన్ని మనం గౌరవిస్తున్నామా, దేశ నాయకుల్ని గౌరవిస్తున్నాం అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు కీర్తి శేషులైపోయారు. గొప్ప కీర్తిని వాళ్ళు గడించేశారు. అలాంటి వ్యక్తుల్ని కూడా గౌరవించలేని యొక్క దయనీయ స్థితికి మనం లోనై ఉన్నాము. అలా వారిని ఎవరైతే దుర్భాషలాడుతున్నారో వారిని విమర్శించలేని యొక్క నైతిక ధైర్యం అనేది కూడా మనలో లేకపోతుంది. అంటే ఎలా మన దేశాన్ని మనం కాపాడుకుంటాం, ఎలా మన దేశాన్ని సుభిక్షం చేసుకుంటాం, ఎలా సర్వే జన సుఖినో భవంతు అన్న మాటకి సార్థకత అనేది చేకూరుస్తాం అన్న విషయాన్ని మనందరం అనేది ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ముఖ్యంగా స్వతంత్ర సమరంలో అమరవీరులైన అందరికీ మన ఘనలివ్వాలి, అర్పించాలి. అంటే బతుకుదాం, బతకనిద్దాం, వీలైతే కొందరికైనా బతుకునిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ప్రతి ఏటా ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాదాపుగా నాకు తెలిసి 15-16 సంవత్సరాలు, అంతకుముందు 25 సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరుపుకునే వాళ్ళము. అన్ని సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న కడప ఇస్లామిక్ వెల్ఫేర్ అసోసియేషన్కి కూడా నేను నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు, ఇంతసేపు విలువైన వ్యక్తులైన మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి శ్రద్ధగా నా మాటలు విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ నా ప్రసంగంలో ఏమైనా తప్పులు దొరికి ఉంటే పెద్ద మనసుతో మన్నించగలని వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. మౌలానా సయ్యద్ అబ్దుల్ సలాం ఉమ్రీ గారు ఒక చక్కని తెలుగులో ఒక చక్కటి సందేశం, ఒక క్యారెక్టరిస్టిక్, వాట్ ఈస్ ద